ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇన్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఏ కామా బి ఆర్ టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్, P of A in A intersection B equal P of A into P of B. నేను ఇది ఎలా రాయొచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. P of A intersection B equal P of A into P of B. ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి కండిషనల్ ప్రాబబిలిటీ నుంచి చూసాం. P of conditional probability to get A if already B is happened is equal కామన్ ప్రాబబిలిటీలో నుంచి బి ఆల్రెడీ హ్యాపెన్ డివైడ్ చేస్తే వచ్చేదే కండిషనల్ ప్రాబబిలిటీ. ఇది ఈవెంట్ ఏ అనుకుంటే, ఇది ఈవెంట్ బి అనుకుంటే, ఇది కామన్ ప్రాబబిలిటీ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ కావాలంటే ప్రాబబిలిటీ టు గెట్ ఏ ఇఫ్ ఆల్రెడీ బి ఈజ్ హ్యాపెండ్ అయితే ఏ కావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి బై బి వేస్తే మనకి ఏ వస్తుంది విత్ కండిషన్ బి ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్. దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమని రాస్తాం? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లై చేస్తే పి ఆఫ్ ఏ బై బి మల్టిప్లైడ్ విత్ పి ఆఫ్ బి. ఇది కండిషనల్ ప్రాబబిలిటీ నుంచి వచ్చింది. దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. అయితే ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ నాట్ డిపెండ్స్ ఆన్ బి, ఏ అనే ఈవెంట్ బి అనే ఈవెంట్ మీద డిపెండ్ అవ్వకపోతే, అంటే పి ఆఫ్ ఏ అనే ఈవెంట్ బి మీద డిపెండ్ కాకపోతే, సో బోత్ ఆర్ ఇండిపెండెంట్. అంటే ఏ ఇక్కడ ఉంటుంది, బి ఇక్కడ ఉంటుంది. అంటే ఏ అనే అవుట్కమ్ బి అనే అవుట్కమ్ మీద డిపెండ్ అవ్వదు. అంటే పి ఆఫ్ ఏ బై బిని ఏమని రాయొచ్చు? పి ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అయితే, ఇఫ్ బోత్ ఆర్ ఇండిపెండెంట్. సో అప్పుడు ఏమవుతుంది ఈక్వేషను? ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ ఏమైంది? ఇక్కడ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ బై బి ఏమవుతుంది? పి ఆఫ్ ఏ మల్టిప్లైడ్ విత్ P of B. This is the independent event. P of A intersection B can be written as P of A multiplied with P of B. If A is not depends on B. A అనే ఈవెంట్ B మీద డిపెండ్ అవ్వకపోతే ఇలా రాయొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ సీ దిస్. ఇఫ్ a sample space is numbered from, that is 1 to 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అయితే ఇక్కడ if a is the multiple of 2, a is the multiple of 2 number, and b is the multiple of 3, then find a and b are independent or not. This is the question. Find a comma b are independent or not, ఇది క్వశ్చన్. ఇండిపెండెంటా కాదా, ఇండిపెండెంట్ ఆర్ నాట్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ సొల్యూషన్. లెట్ ఏ ఈజ్ ద ప్రాబబిలిటీ టు గెట్ మల్టిపుల్ ఆఫ్ 2 అనుకుందాం. మల్టిపుల్ ఆఫ్ 2 ఏమున్నాయి? మల్టిపుల్ ఆఫ్ 2 ఈవెంట్స్ అవుట్కమ్స్ 2 4 6 8 10. ఇది కూడా మల్టిపులే. 12 కూడా మల్టిపుల్ అవుతుంది. టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వచ్చినాయి? పి ఆఫ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 2 అవుట్కమ్స్ ఆర్, ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి?
favorable outcomes 1 2 3 4 5 6, that is 6 by total number of outcomes 12, that is equal 1 by 2. So this is the probability for multiple of 2. అలాగే multiple of b is the multiple of 3 అని చెప్పారు. 3 ఏమేమి మల్టిపుల్ అవుతాయి? 3 అవుతుంది, 6 అవుతుంది, 9 అవుతుంది, 12 అవుతుంది. ఇవి 4 మల్టిపుల్ ఆఫ్ 3. సో అంటే ప్రాబబిలిటీ ఏమవుతుంది? ఫేవరబుల్ అవుట్కమ్స్ P of B is equal, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 4, 1 2 3 4 out of 12, that is equal 1 by 3. This is the P of B, multiple of 3. Probability is 1 by 3. ఇప్పుడు కామన్ ప్రాబబిలిటీకి వద్దాం. కామన్ ప్రాబబిలిటీ P of A intersection B is equal ఎంత? P of A intersection B is equal కామన్ మల్టిపుల్ 2తో మల్టిపుల్ అవ్వాలి, 3తో మల్టిపుల్ అవ్వాలి. ఎంత అవుతుంది? 6 and 12. అవుట్ ఆఫ్ 6 to 12, 1 to 12, 6 12 అనే ఈవెంట్స్ మల్టిపుల్ ఆఫ్ 2 యాజ్ వెల్ యాజ్ 3. సో అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది? P of A intersection B equal 2 by 2 favorable outcomes 6 and 12, 2 by out of 12, that is equal 1 by 6. సో therefore ఇప్పుడు A అనే B అనే ఈవెంట్స్ ఏమవుతాయి? P of A intersection B equal P of A into P of B అవ్వాలి. P of B into P of B అవ్వాలి. అంటే ఎంత ఇక్కడ? P of A intersection B ఎంత వచ్చింది? 1 by 6 వచ్చింది. అలాగే P of A ఎంత? 1 by 2 వచ్చింది. P of B ఎంత? 1 by 3 వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్ 1 by 6. సో 1 by 6 ఈజ్ ఈక్వల్ 1 by 6. హెన్స్ that is A comma B events are independent. This is very very important ఈ క్వశ్చన్. సో ఇఫ్ ద శాంపుల్ స్పేస్ ఈజ్ హ్యావింగ్ 1 to 12, A అనేది మల్టిపుల్ ఆఫ్ 2 అయితే, B అనే నంబరు మల్టిపుల్ ఆఫ్ 3 అయితే A, B ఆర్ ఇండిపెండెంట్ ఆర్ నాట్. సో బోత్ ఆర్ ఇండిపెండెంట్ అని వచ్చింది. దిస్ ఈజ్ అబౌట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఏ అనే ఈవెంట్ B అనే ఈవెంట్ మీద డిపెండ్ అవ్వకపోతే అవుట్కమ్ P of A ఇంటర్సెక్షన్ B అని ఏమని రాయొచ్చు? P of A multiplied with P of B. Thank you.